హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 26 జనవరి గణతంత్ర దినోత్సవ సందర్భంగా చూద్దాం రండి. ప్రతి భారతీయుడికి గొప్ప గర్వకారణం. ఎందుకంటే 1950 సంవత్సరంలో ఈ రోజున భారతదేశం పూర్తి స్థాయి గణతంత్ర రాజ్యం. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును జాతీయ పండుగగా ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అదే క్రమంలో ఈ ఏడాది కూడా రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలన్నీ పూర్తయ్యాయి. ఇక్కడికి విచ్చేసినవి आन है देश की शान, देश की हम संतान, तीन रंगों के रंग तिरंगा अपनी ये है पहचान. దేశంలో భాగంగా విచ్చేసిన మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ దేశభక్తిలో దేశ సేవలో పాల్గొంటున్న వీరులకి అమరులకి నివాళులర్పించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. వారిని సాధారణంగా ఆహ్వానించడం గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా పాలనాధికారి గారు గౌరీలో శ్రీమతి అభిలాష అభినవ్ ఐఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం. వారికి గౌరవ పరేడ్ కమాండర్ ముందుగా జాతీయ నాయకులకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆ తర్వాత గౌరవ ఎస్పీ గారు, డెబ్బై 76వ గణతంత్ర దినోత్సవ వేళ ఇప్పుడు జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. సందర్భంగా జిల్లా పాలనాధికారి గారు జాతీయ పతాక ఆవిష్కరణ గావిస్తూ ఉన్నారు. అందరూ దయచేసి సెల్యూట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. గణతంత్ర దినోత్సవ వేళ పరేడ్ కమాండర్ వి శేఖర్ గారు గౌరవ వందనాన్ని సమర్పిస్తారు. महोदय, गणतंत्र दिवस परेड पर रात लड़ो आपके निरीक्षण के लिए हाजिर है.
ఇప్పుడు ఓపెన్ టాప్ జిమ్లో గౌరవ చీఫ్ గెస్ట్ పరేడ్ని వీక్షిస్తారు. వారి వెంట గౌరవ ఎస్పీ గారు అలాగే పరేడ్ కమాండర్ గారు వారి వెంట వెళ్తూ ఉన్నారు. 76వ భారతదేశ కార్యక్రమాన్ని నేటి ముఖ్య అతిథులు గౌరవ జిల్లా పాలనాధికారి నిర్మల్, శ్రీమతి అభిలాష అభినవ్ ఐఏఎస్ గారు మరియు గౌరవ జిల్లా పోలీస్ అధికారి నిర్మల్ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ గారు పరేడ్ వందనాన్ని స్వీకరిస్తున్నారు. ఫస్ట్ ప్లాటూన్ కమాండర్ ఎం వినోద్ ఆర్ఎస్ఐ గారు, సెకండ్ ప్లాటూన్ కమాండర్ కె రాజశేఖర్ గారు ఆర్ఎస్ఐ గారు, అలాగే థర్డ్ ప్లాటూన్ కమాండర్ శ్రావణి గారు ఎస్ఐ గారు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వారు. అలాగే జుబేర్ గారు ఎస్ఐ గారు, ఫోర్త్ ప్లాటూన్ కమాండర్ గారు. గణతంత్ర దినోత్సవ వేళ ప్రత్యేక వాహనంపై ప్రత్యేక అతిథులు పరేడ్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈనాటి కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి గారు అలాగే జిల్లా ఎస్పీ గారిని వేదికపైకి సదరంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. श्री महोदय परेड मंच करके आज्ञा प्रदान करें। శేఖర్ గారు ఆర్ఐ గారు మనం చేస్తూ ఉన్నారు. ప్లాటూన్ కమాండర్ ఎం వినోద్ గారు ఆర్ఎస్ఐ గారు, సెకండ్ ప్లాటూన్ కమాండర్ కె రాజశేఖర్ గారు ఆర్ఎస్ఐ గారు,
ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందనలు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం. समीक्षा कार्यों में आगे बढ़ेगा मध्यस्थ चल అందరికీ నమస్కారం. 76వ భారత్ గణతంత్ర దినోత్సవాలు వేదికలు వచ్చేసిన జిల్లా ప్రజలకి, ప్రజా ప్రతినిధులకి, కార్మికులకి, కర్షకులకి, న్యాయమూర్తులకి, స్వతంత్రత సమరయోధులకి, అధికారులకి, అనాధికారులకి, పాత్రికేయులకి, విద్యార్థులకు హృదయపూర్వక భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందరో త్యాగాలను ఫలితంగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాము. దేశం కోసం తమ ప్రాణులకు జీవితాలను త్యాగం చేసిన అందరికీ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. అనేక ఉద్యమాల ఫలితంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి బాధ్యతలు స్వీకరించిన రోజే ప్రభుత్వ ప్రజా పాలనపై స్పష్టంగా ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నేటి నుండి 26 జనవరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు పథకాల కింద అర్హులైన లబ్ధిదారికి సహాయం అందించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీలో భాగంగా నిరుపేదలకి సొంత ఇంటి కోసం సాకారం చేయడానికి ప్రభుత్వం మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇందులో అందించడం జరుగుతుంది. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు